కార్డన్ సెట్ సెంటర్ అంటే ఒక ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధించి అడుగడుగున అణువణువున ప్రతి ఒక్కళ్ళది తనిఖీలు చేయడం. ఇదివరకు ఆ మధ్యకాలంలో తనిఖీలు చేసినప్పుడు హైదరాబాద్ పోలీసులు ఇది కేసీఆర్ ఉన్న టైంలోనే చేసినటువంటి సందర్భంలో అనేక మంది అసాంఘిక శక్తులు, పౌరసత్వం లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళదంతా తెలియదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా ఈజీగా పాస్ అయిపోతున్నారు, అక్కడ సెటిల్ అయిపోతున్నారు. దానికి సాక్ష్యం ఒక వీడియో వైరల్ అవుతోంది. మయన్మార్ అంటే బర్మా నుంచి వచ్చినటువంటి ఒక అతనికి 10,000 రూపాయలు నెలకి సంపాదిస్తున్నాడట. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఫోన్పే ఉంది, వాట్సప్ ఉంది, ఇండియన్ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. ఓవరాల్గా అతను బర్మా నుంచి వచ్చి ఉన్నాడు, అక్కడ సెటిల్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు, వ్యవసాయం. అతనితో ఎవరో అడిగి ప్రశ్నించినటువంటి సందర్భం తేలింది. అలాంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. సరే, ఇదివరకు నైజీరియా వాళ్ళు ఏదో మత్తు పదార్థాలు అని చెప్పేసి వాళ్ళకి చూస్తున్నాం. బట్ ఇలాంటి అసాంఘిక శక్తులు హైదరాబాదులో, తెలంగాణలో ఉంటాయి. వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళు ప్రజలకి మంచి చేస్తారా, చెడు చేస్తారా? వాళ్ళని ఐడెంటిఫై చేసి తిప్పి పంపాలా, కూర్చోబెట్టుకోవాలా? ఇది తెలంగాణ ప్రభుత్వం ఆలోచించుకోవాలి.